పోచమ్మ బోనాలు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతిరూపమని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ నడవాల జ్యోతి లక్ష్మణ్ అన్నారు. మహాలక్ష్మి నగర్ లో ఆదివారం పోచమ్మ బోనాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ జీవన్ రెడ్డిలు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి ఇంటి నుంచి బోనాన్ని ఎత్తుకుని మహిళలు ఆలయానికి బయలుదేరారు. అనంతరం అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ వర్షాలు బాగా కురిపించి ప్రజలు సుఖ సంతోషాలతో వర్ధిల్లేలా చూడాలని నైవేద్యాన్ని సమర్పించినట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కాపాడుతుంది. ఆ తల్లి కోసం మేము ప్రతి సంవత్సరం కడుతున్నాం. కొలంబే మాతకి, వరల పోషవ తల్లికి, జీవనన్న నాయక. 96 నుంచి కూడా జీవారెడ్డి గారు వారు ఎమ్మెల్యే ఉన్నటువంటి సందర్భంలో కూడా ఈ రోడ్డు అనేది సంతోషం సార్. సార్ చేతుల మీకు వెళ్ళి ఫస్ట్ నీకు ఆదివారం సందర్భంగా జగిత్యాల పట్టణంలో అందరూ బోనాలు తీయడం జరుగుతుంది. ఇక ఆఖరి కావస్తుంది, ఆషాఢ మాసం సమాప్తం కావస్తుంది కాబట్టి ఇంకొక వారం 2 వారాలు ఉండొచ్చు. అట్లాగే మన జగిత్యాలలో ఉన్న చుట్టుపక్కల ఈ మన ప్రాంతంలో ఉన్న పోచమ్మ గుళ్ళు ఏవైతే ఉన్నాయో అన్నిటికీ మున్సిపల్ పక్షాన మనం సేవ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఆ అమ్మవారి దయ మా అందరి పైన ఉండాలి. ఈ జగిత్యాల పట్టణ ప్రజలందరి పైన
అట్లాగే ఈ వార్డుకు చెందిన వరాల పోచమ్మ తల్లి ఈ బోనాలకి మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించిన, ఇక్కడికి విచ్చేసిన మన ముఖ్య అతిథులు గౌరవ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారికి, కులిశేఖర్ అన్న గారికి, అట్లాగే ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఆ తల్లి దీవెనలు, ఆ తల్లి ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరికి ఉండాలి ఎల్లవేళ. ఆ తల్లి ఇక్కడ ఉన్న వాళ్ళని ఎంత మంచిగా చూసుకుంటుందంటే జగిత్యాలలో ఉన్న వాళ్ళని కూడా అట్లాగే మంచిగా చూసుకోవాలి. ఇంకొక విజ్ఞప్తి ఏంటి, నేను మున్సిపల్ చైర్పర్సన్ అయినందుకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. ప్రతి ఒక్కరు ఇప్పుడు వచ్చే ఈ వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ఎక్కువ వస్తున్నాయి కాబట్టి మీరు ప్రతి ఒక్కరు ఇక్కడ చూస్తుంటే చాలా మంది చిన్న పిల్లలు ఉన్నారు. మీరందరూ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. డెంగ్యూ మలేరియా నుంచి దూరంగా ఉండాలి. మన ఇల్లును మనం ఎట్లా పరిశుభ్రంగా ఉంచుకుంటాము, మన చుట్టుపక్కల కూడా అంత పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఏది కూడా ఈ దోమలు, ఈ పురుగుల వల్ల మనకి చాలా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి దయచేసి అందరూ ఇది ఒక్కటి గమనించి మీరందరూ జాగ్రత్తగా ఉండాలి. విషయాల బారిన, ఈ రోగాల బారిన పడొద్దని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, మరి ఇక్కడ ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అట్లాగే ఆ తల్లిని ఎల్లవేళ కోరుకునేది ఒకటే, మా జగిత్యాల ప్రజలను అందరినీ చల్లగా చూడమని చెప్పేసి, అట్లాగే జీవన నాయకత్వంలో ప్రతి ఒక్కరు మంచిగా పనిచేయాలి, అందరూ సంతోషంగా ఉండాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం. బోనాలకు ఇది చివరి ఆదివారం కావడం ఏదైతున్నదో అందరూ కూడా ఇదైతే అంత పెద్ద ఉత్సాహంతో మరి పండుగను జరుపుకోవటం ఆనవాయితీ అయింది. ముఖ్యంగా హైందవ సాంప్రదాయంలో ఏదైతుందో ఆడబిడ్డలందరూ కూడా బోనాలతో మరి అమ్మవారిని కొలిచి అమ్మవారి దీవెనలు పొందే విధంగా ఏదైతుందో పూజించడం ఆచారంగా వచ్చింది. ముఖ్యంగా ఈ మోతి చెరువు కట్ట సమీపాన వెలిచినటువంటి ఒక వరాల పోచమ్మ తల్లి ఈ ప్రాంతం అంతటికీ మరి అండగా నిలిచి ఎవ్వరికి ఏ ఆపద రాకుండా మరి ఆ తల్లి దయతో ఏదైతుందో అందరం కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పని కోరుకుంటున్నాం. ముఖ్యంగా మరి జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ గారు ఈ ప్రాంతానికి కావాల్సినటువంటి సౌకర్యాల కల్పనలో ఏదైతుందో వారు ప్రత్యేక శ్రద్ధ చూపేయడం జరుగుతుంది. ఇక్కడ మొత్తం జగిత్యాల ఇటు పట్టణానికి ఏదైతే మోత చెరువే కానీ, అటు కళ్ళపల్లి చెరువే కానీ, కింద ముప్పారం చెరువే కానీ, ఇవన్నీ కూడా ఏదైతుందో పెద్ద తటాకాలు, జలాశయాలు ఉన్నాయి. అక్కడ త్రాగునీటికి సంబంధించి కూడా ధర్మ సముద్రం మనకి ఎప్పుడు కూడా ఏదైతే జగిత్యాల పట్టణానికి త్రాగునీటి ఎద్దడి లేకుంటే ఏదైతుందో బహుశా నాకు తెలిసి నేను ప్రజా జీవితంలోకి వచ్చి దాదాపు 4 దశాబ్దాలు అవుతుంది. ఈ 4 దశాబ్దాల కాలంలో ఆనాడు ఉమ్మడి రాష్ట్రం నుండి మొదలెడుకొని ఈనాటి వరకు కూడా ఏదైతుందో త్రాగునీటి కొరకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అటు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుండి డైరెక్ట్గా మనకు ధర్మ సముద్రానికి ఫీడర్ ఛానల్ ఉండటము, దాంతో ఏదైతుందో పట్టణంలో అందరి దాహార్తి తీర్చబడే విధంగా ఉపయోగపడటం, ఇటు త్రాగునీటి సదుపాయంతో పాటుగా ఇతర సదుపాయాలు కూడా శానిటేషన్ కానీ, విద్యుద్దీకరణ కానీ అన్నీ కూడా మున్సిపాలిటీ ప్రత్యేక శ్రద్ధ చూపెట్టగలుగుతుంది. ముఖ్యంగా బోనాలు ఉత్సవాలకు సంబంధించి ఎక్కడెక్కడ అమ్మవారి ఆలయాలు ఉన్నాయో అన్ని అమ్మవారి ఆలయాలను దర్శించుకునే భక్తులకు కావాల్సిన సౌకర్యాలు ఏర్పాటు చేయడంలో మున్సిపల్ చైర్పర్సన్ గారు అడవ జ్యోతి గారు చూపెట్టిన ప్రత్యేక శ్రద్ధకు నేను వారి హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తదుపరి ఏ విధంగా యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఏదైతుందో జగిత్యాల్లో కూడా ఏదైతుందో ఇలా రాష్ట్రంలో ఒక ప్రత్యేకత సంతరించుకునే విధంగా ఈ బోనాలు ఉత్సవాలు అన్నీ కూడా ఏదైతుందో తీర్చిదిద్దున్నటువంటి ఒక మరి జగిత్యాల మున్సిపల్ పాలక వర్గాన్ని, ముఖ్యంగా చైర్పర్సన్ గారిని మరొకసారి హృదయపూర్వకంగా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఆ వరాల జగిత్యాల పట్టణ వాస్తవులకు అందరికీ కూడా ఏదైతుందో ఎల్లప్పటికీ ఉండాలి, అందరూ సుభిక్షంగా ఉండేటట్టు ఆ తల్లి గారి ఆశీర్వచనం ఉండాలని చెప్పి కోరుతున్నాం. అటు ప్రభుత్వ పరంగా కానీ ఇటు మున్సిపల్ కానీ తప్పకుండా ఆలయ నిర్మాణానికి తోడ్పడడం జరుగుతుందని చెప్పి